చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాలలో వర్షాలు కురుస్తున్నాయి. గురువారం రాష్ట్రంలోని 9 జిల్లాలలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు సూచించారు. మరొక పక్క నైరుతి బంగాళాఖాతం నుంచి ఉత్తర కేరళ వరకు కూడా తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతుందని, దీని ఫలితంగా రాష్ట్రంలో వర్షాలు నమోదవుతున్నాయని కూడా తెలిపింది. ద్రోణి ప్రభావంతో ఇవాళ కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి వర్షాలు పడతాయని అంచనా వేశారు. మిగిలిన జిల్లాలలో తేలికపాటి జల్లులు కురిసేటువంటి అవకాశం ఉందని కూడా వివరించారు. సో వర్షాల సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అకస్మాత్తుగా ఉరుములు మెరుపులతో వర్షం పడుతున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా చెట్ల కింద కానీ ఆశ్రయం పొందవద్దని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ జైన్ హెచ్చరించారు. ఇక ఇదిలా ఉంటే నిన్న సాయంత్రం ప్రకాశం జిల్లా బి చెర్లపల్లిలో 65.2 మిల్లీమీటర్లు, సత్యసాయి జిల్లా గండ్లపేటలో 45 మిల్లీమీటర్లు, నెల్లూరు జిల్లా రాపూర్లో 40.5 మిల్లీమీటర్లు, విజయవాడ తూర్పులో 39 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్టుగా విపత్తుల శాఖ వెల్లడించింది. దీంతో ఈరోజు కూడా వర్షాలు పడేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెబుతున్నారు. వరుసగా గత కొన్ని రోజులుగా ఏదో ఒక చోట వర్షాలు కురుస్తూనే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ముఖ్యంగా ఈ తుఫాన్ వచ్చినటువంటి తర్వాత అంతకుముందు కూడా వర్షాలు పడ్డాయి. ఈ మోంతా తుఫాన్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత పూర్తిగా ఇంకా వర్షాలు రావు, సద్దుమణుగుతుంది అనుకున్నా కూడా అల్పపీడనాల కారణంగా ఇంకా అక్కడ వర్షాల ప్రభావాలైతే కొనసాగుతున్నాయి. మోంతా తుఫాన్ సృష్టించినటువంటి విధ్వంసపరమైనటువంటి పరిస్థితులు లేకున్నప్పటికీ కూడా సాధారణ వర్షం ఏ రకంగా వస్తుందో ఆ రకంగా ఇప్పుడు వర్షపాతం అయితే నమోదవుతుంది. పలు జిల్లాలలో అయితే కొంత ఎక్కువగా ఆ వర్షం నమోదవుతుంది. ఈ కారణంగా రైతులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఇప్పటికే తుఫాన్ సృష్టించినటువంటి విలయానికి చాలామంది రైతులు అల్లకల్లోలంగా మారిపోయారు. వారి యొక్క పంట అంతా కూడా పూర్తిగా నష్టాలకు వెళ్ళిపోయి ఆవేదనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటి సందర్భంలో చేతికి వచ్చినటువంటి పంట ఇప్పుడు మరలా వర్షాలు కురుస్తున్నటువంటి సందర్భంలో కూడా వాటిని కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో అటు రైతులు పంటలను కాపాడుకోవడంతో పాటుగా ప్రజలు, సామాన్య ప్రజలు ముఖ్యంగా బయటకు వెళ్ళినప్పుడు హెవీ వర్షాల కారణంగా తమ కార్యక్రమాలను కొంతమేరకు తగ్గించుకోవాలంటూ కూడా చెప్తున్నారు. అక్కడక్కడ కొంత ఫ్లాష్ రైన్స్ లాగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఊహించిన విధంగా వర్ష ప్రభావం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా వర్షాలు పడే సమయంలో ముఖ్యంగా అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లకుండా ఉంటేనే బాగుంటుందంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇది ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడినటువంటి వర్షం కాబట్టి పిడుగులు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో బయట ఉంటే ప్రాణాలకే ముప్పు ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ వర్షాలు పడేటువంటి సమయంలో అయితే కొంత జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. ఏదేమైనా కూడా మరొకసారి ఈ యొక్క 9 జిల్లాల మేరకు కొంత వర్ష ప్రభావం అధికంగా ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్లో. ఈరోజు ముఖ్యంగా ఆ యొక్క వర్ష తీవ్రత ఉంటుందంటూ కూడా అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో ఆ ప్రాంతాల్లోని ప్రజలైతే కొంత జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అయితే ఏర్పడింది.